మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పిఎం పాలెం గల జీవీఎంసీ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు చూస్తే కనుక మనకి ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంఘం అయితే కనుక ఇక్కడ ఒక ఐక్యత ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసింది. సో ఇందులో భాగంగా అధ్యక్షులైనటువంటి సోడుపల్లి నారాయణరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన దగ్గర అయితే కనుక సోడుపల్లి నారాయణరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి. ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా వాడబలిజ ఐక్యత వేదిక అనేటప్పుడు మేము ముందుకు వెళ్ళాలని అంటే ఐక్యత కావాలి. ముందు మాలో ఐక్యత ఉంది, కానీ ఏంటంటే ఇలాంటి మీటింగ్లు గట్రా ఏదికలు పెట్టుకొని చిన్న చిన్నవి మేము పెట్టుకుంటే మేము ఎలాగ అభివృద్ధికి వెళ్ళాలి అని ఆదికి ఏర్పాటు చేసాం. వంశ అభివృద్ధి అనేటప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అవ్వడం. అభివృద్ధి అవ్వాలని అంటే ప్రభుత్వం వారే కదా గుర్తింపాలా. మరి మా ప్రభుత్వం వారే గుర్తించినప్పుడు మేము ఎలా అభివృద్ధి అవుతాం? కష్టపడి సముద్రంలోకి వెళ్తాం, కెరటాల్లో. ఆ కెరటాల్లో ఆ సముద్రంలో మా వాళ్ళకి వెళ్ళి వల్ల పట్టుకొని చేపలు తెచ్చి అమ్మి దాన్ని పోషించడానికి కూడా సరిపోవట్లేదు. అంటే ఈరోజు ఒక 1000 రూపాయలకి వస్తే రేపు 100 రూపాయలు కూడా రావట్లేదు, ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం మనం గుర్తించాలి. చదువులో నవ్వండి, ఉద్యోగంలో నవ్వండి. చదువు ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటేనే కానీ ఉద్యోగం దొరకట్లేదు. ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? డబ్బులు ఉంటే ఎడ్యుకేషన్ వస్తుంది, కొనుక్కుంటే ఎడ్యుకేషన్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజీల్లోని కూడా మా వాళ్ళకి, ఎందుకంటే పొగులంతా వాళ్ళ అమ్మానాల్లో పనులు చేస్తారు, పిల్లలు ఆడతా పడతా చదువుకుంటారు, ఎక్కువ మార్కులు రావు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వరు. మరి ఎలా విద్యలోని పైకి వెళ్తారు? వాళ్ళు పైకి వెళ్ళాలంటే తక్కువ మార్కులు ఉంటే ఎస్టీ ఎస్సీ ఉంది, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి విద్యలోనే మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మాకు అవకాశం లేదు. అంటే మరి బీసీఏలో కలిపారు, బీసీఏలో కొన్ని ఎంతోమంది ఉన్నారు, వాళ్ళతో మేము ఒకళ్ళం. అందుకోసం బీసీఏలోని కూడా మాకు ఏంటి ఎస్టీ ఎస్సీలో ఇమ్మని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, 35-40 సంవత్సరాల నుండి. ఇప్పటి వరకు కూడా మాకు అది కలిగించలేదు. అలాంటప్పుడు ఎంబీసీ అని ఇవ్వాలి కదా మాకు. కనీసం మేము అడిగిందని ఇస్తే మేము ముందుకెళ్ళగలం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నామినేట్ పదవులు కూడా మాకు ఎవరికి ఇవ్వట్లేదు. వాడబలిజలకి ఎక్కడైనా తీర ప్రాంతంలోనే ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వాలు అలాగే చూస్తుంది. అది కాదు నేను అనేది. ఏంటంటే ప్రభుత్వం వారికి కూడా గుర్తించాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ బంగారు ఇల్లు అని చెప్పి ఆయన చెప్పారు మన బుడగట్ల పొలం వచ్చి. నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, 8 పేజీలు ఇచ్చాం. సార్, మా మత్స్యకారులు వాడబలిజలు మేము వెనకబడిపో ఉన్నాం, మా అభివృద్ధి రావాలంటే మీరే మాకు ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీదే సార్ అని చెప్తే అలాగే అని చెప్పారు. అంటే నేను ఏమిటంటే, నేను కూడా తెలుగుదేశం పార్టీలో విశాఖపట్నం జిల్లాలో సెక్రటరీగా చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒకే పార్టీలో ఉన్నాను. అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో వాడబలిజలందరికీ ఒక ప్రెసిడెంట్గా చేస్తున్నంటే వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే నేను ఏదో పదవిలో ఉంటే కానీ వాళ్ళకి న్యాయం చేయను. ప్రభుత్వం వారికి తెలియపరచుకోవాలంటే ఈ రోజుల్లో పదవులు కావాలి. పదవులు లేకపోతే నేను పలానా, అర్థమైందండి. పొలిటికల్గా కూడా మాకు అవకాశం కల్పిస్తే మా ప్రజల్లోకి ముందుకెళ్ళి మాకంటూ అభివృద్ధి అవుతాం. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు రాజకీయంలో అవ్వచ్చు, ఇవి కూడా మేము ముందుకెళ్ళాలంటే ఈ 3 చాలా కీలకమైన విషయాలు. మాకు ఎమ్మెల్యే లేరు, ఇప్పటి వరకు ఎంపీ లేరు, అలాగే శాసన మండలిలోని కూడా ఒక ఎమ్మెల్సీ కూడా లేరు, అలాగే సెపరేట్గా కార్పొరేషన్ కూడా మాకు లేదు. మత్స్యకారుల కార్పొరేషన్ అగ్రికల్చర్ శత్రువులకి ఇచ్చారు తప్ప మాకైతే ఇవ్వలేదు. అందుకంటే మత్స్యకారుల్లో ఈ 16 కులాల్లో సగం మంది మేమే ఉన్నాం. వాడబలిజలో 30 లక్షల మంది ఉన్నాం. మా గొంతు 30 లక్షల మంది గొంతు మరి విజయవాడ వరకు వినిపించమంటారా? లేదు తగిన న్యాయం చేస్తారో? మరి లోకేష్ బాబు గారు యువ నాయకులు ఆ రోజు ప్రతి దగ్గర కూడా పాదయాత్రలో వచ్చి తీర ప్రాంతంలోని కూడా ఆయన ఇచ్చిన మాట, మీ మత్స్యకారులకి నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఈ రోజు కూడా అది నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు భరోసా ఇచ్చారు, మా మత్స్యకారులకి నేనున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటానన్నారు. ఆయన్ని కూడా చూసుకునే బాధ్యత ఆయనకు కూడా ఉన్నది కాబట్టి ఆయనకు కూడా ఈ మీడియా పూర్వకంగా మేము తెలియపరుచుకుంటున్నాము. మరి మా భవిష్యత్తుని, మా వంశ అభివృద్ధిని మరి రాష్ట్ర మరి వాళ్ళే మాకు కలిగించాలి.
మరి ఈరోజు మా గొంతుకు వినిపిస్తున్నాం అంటే మాకు బాధాకరంగా ఉంది లోపల. తెలుగుదేశం పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు అంటే తెలుగుదేశం జెండా పట్టుకొని ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ మీడియా మూలంగా ఇదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటే మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన మీద ఉన్నాం. మాకు అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం వారు గుర్తిస్తే అధికారులు కూడా గుర్తిస్తారు. ప్రభుత్వం వారు గుర్తించినప్పుడు అధికారులు ఏం గుర్తిస్తారు మాకు? అందువల్లే ముందుగా మాకు ప్రభుత్వం వారు గుర్తిస్తారని మేము ఈ మీడియా మూలంగా తెలియపరుచుకుంటున్నాం.